ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ ఎక్స్ మొబైల్‌ని చార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పని. ఇదొక 8 ఇయర్ ఓల్డ్ మొబైల్ ఫోన్ అనమాట. అండ్ నేను యూజ్ చేస్తున్న మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అయితే ఉంది. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి ఎంత ఛార్జ్ అయ్యిందని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్. నేను ఈ టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్న టైంలో బ్యాటరీ వచ్చేసి 1% అయితే ఉందన్నమాట. నేనైతే వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను అండ్ ఎటువంటి సిమ్ కార్డ్ అయితే లేదు మొబైల్‌లో ఈ టెస్టింగ్ చేస్తున్న టైంలో. అంతేకాకుండా మీరు వేరే ఒక మొబైల్‌లో టైమర్ కూడా అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు ట్రాన్స్‌పరెన్సీ కోసం అయితే యాడ్ చేశాను. ఈ ఐఫోన్ ఎక్స్ వచ్చేసి 2017 అయితే రిలీజ్ అయిందనమాట. నేను ఈ వీడియోస్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, అసలు ఇంత ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి ఈ సంవత్సరంలో అండ్ ప్రెజెంట్ స్టాండర్డ్స్‌కి అని. సో అందుకోసమే ఈ ఎక్స్పెరిమెంటల్ లాగైతే చేస్తున్నాను అనమాట. సో ఆల్రైట్ 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 13% అయితే ఛార్జ్ అయిందనమాట. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ లాక్ స్క్రీన్‌లో కరెక్ట్‌గా అయితే చూపియట్లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ ఐకాన్ టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో అదే మనకి యాక్యురేట్‌గా అయితే చూపిస్తుందనమాట. ఈ మొబైల్‌లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2716 ఎంఏహెచ్ అనమాట. యెస్, మీరు వింది నిజమే. అప్పట్లో ఇంత తక్కువతోనే వచ్చేది ఐఫోన్ మొబైల్స్ అనేది. ఇంకా మాక్సిమం సపోర్ట్ వచ్చేసి ఛార్జింగ్ పరంగా చెప్తున్నాను 15 వాట్స్ అనమాట. అది వైర్ ద్వారా. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అదైతే నేను టెస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే 90% ఆఫ్ ది కేసెస్ మనం త్రూ వైర్‌తోనే ఛార్జ్ అయితే చేస్తాం కాబట్టి. ఆల్రైట్ 20 మినిట్స్ తర్వాత 22% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 30 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేద్దాం. యాపిల్ ప్రకారం ఈ మొబైల్ 30 మినిట్స్‌లో 50% ఛార్జ్ అయితే అవుతుందన్నారు. చూద్దాం అసలు అవుతుందా లేదా అని చెప్పని. అండ్ ఆల్సో నేను నోటీస్ చేశాను ఈ మొబైల్ 20 మినిట్స్ తర్వాత చాలా హీట్ అయితే అయిపోతుందనమాట. పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. సో నేను అనుకుంటున్నాను ఈ హీటింగ్ వల్ల ఛార్జింగ్ స్పీడ్స్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది అని. 30 మినిట్స్ తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్లే హీటింగ్ వల్ల ఛార్జింగ్ అయితే ఫాస్ట్‌గా అయితే అవ్వలేదనమాట. ఓన్లీ 30% అయితే ఛార్జ్ అయింది. అండ్ స్టిల్ మొబైల్ ఇప్పటికి కూడా వేడిగానే అయితే ఉంది. ఈ మొబైల్‌లో ఉన్న ఛార్జింగ్ స్పీడ్స్ తక్కువ ఉండడం కారణం వల్ల ఈ మొబైల్ అనేది మనకి 2 అవర్ మార్క్‌ని ఈజీగా అయితే క్రాస్ చేస్తుందనమాట. మీరు 1% నుంచి 100% వరకు ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, ఇదొక 8 ఇయర్ ఓల్డ్ మొబైల్ ఫోన్. ఆ డేస్ అంటే ఆ 8 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అప్పుడు 15 వాట్స్, 18 వాట్స్ ఇవే చాలా ఫాస్ట్ అనమాట. మనం ప్రెజెంట్ వచ్చేసి 100 వాట్స్, 120 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్స్ ఉన్న మొబైల్ కూడా అయితే చూస్తున్నాం. సో చాలా అంటే చాలా ట్రాన్సిషన్ అయితే జరిగింది ఈ టెక్ ఇండస్ట్రీలో. కానీ చాలామంది కేర్ అయితే చేయరు బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్‌ని, ఎస్పెషల్‌గా బ్యాటరీ బ్యాకప్ చాలా బాగున్నట్లయితే. ఆల్రైట్ 40 మినిట్స్ తర్వాత ఇది 38% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 మోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియో మాత్రమే చూస్తున్నారు అంటే, నేను ఆల్రెడీ కొన్ని డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ ఐఫోన్ ఎక్స్ గురించి. అంటే గేమింగ్ టెస్ట్ సెపరేట్‌గా, కెమెరా టెస్ట్ సెపరేట్‌గా, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ సెపరేట్‌గా అనమాట. మీకు ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే యాడ్ చేశాను. డెఫినెట్‌గా అయితే ఆ వీడియోస్ కూడా అయితే వాచ్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అసలు ఐఫోన్స్ అనేది ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని. ఆల్రైట్ 50 మినిట్స్ తర్వాత 46% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇంకా 50% కూడా అయితే ఛార్జ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మనం 50+ మినిట్స్ అయితే క్రాస్ అయిపోయామనమాట. ఇప్పుడు కూడా స్టిల్ వేడిగా అయితే మొబైల్ అనేది చేతిలో పట్టుకోగానే. సో చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటని. సో మీన్‌వైల్ నేనైతే ఇక్కడ మీకు ఒక టిప్ అయితే ఇస్తున్నాను. ఎస్పెషల్‌గా మొబైల్ బ్యాటరీ హెల్త్ అనమాట. ఇది ఓన్లీ యాపిల్ మొబైల్ కనే కాదు, మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా అన్నిటికైతే యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అదేంటంటే, మీరు ఛార్జ్ చేస్తున్న టైంలో మొబైల్ అనేది 90% దాటితే ఛార్జ్ చేయకండి. నన్ను అడిగినట్లయితే నా స్వీట్ స్పాట్ ఎప్పుడు అంతే, ప్రతి ఒక్క మొబైల్ ఫోను ఒక 20% రీచ్ అయిందంటే నేను ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఒక 85-90 ఆ బిట్వీన్‌లో ఉందంటే నేను డిశ్చార్జ్ అయితే చేస్తాను అనమాట. బికాస్ దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంటుందన్నమాట. నేను బ్యాటరీ సైకిల్స్ గురించి మాట్లాడట్లేదు. బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి. సో దట్ మీ బ్యాటరీ ఏజ్ అయితే అవ్వదన్నమాట. ఆల్రైట్ 60 మినిట్స్ తర్వాత 55% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ మీరు ఛార్జింగ్ ప్యాటర్న్ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొన్నిసార్లు ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది, కొన్నిసార్లు స్లోగా ఛార్జ్ అవుతుంది, మళ్ళీ కొన్నిసార్లు ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ కొన్నిసార్లు స్లోగా అయితే అవుతుందనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హీటింగ్ అనమాట. మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ హాట్ కండిషన్‌లో ఉన్నప్పుడు మనకి ప్రొటెక్షన్ పరంగా ఈ ఛార్జింగ్ అనేది స్లోగా అయితే తీసుకుంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్‌ని థర్డ్ పార్టీ చార్జర్స్, కొంచెం బయట లోకల్‌గా అమ్మే చార్జర్స్‌తో ఛార్జ్ చేస్తున్నారంటే అవుట్‌పుట్ అనేది మనకి హీటింగ్ తగ్గట్టు ఇవ్వదనమాట. ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఫ్లష్ చేస్తుంది పవర్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు ఫోన్స్ కూడా అయితే పేలిపోతూ ఉంటాయన్నమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చంటే, మొబైల్ ఫోన్‌ని కొద్దిసేపు యూజ్ చేయకుండా పక్కన పెట్టండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా యాప్స్ రన్ అవుతుంటే అవి కూడా అయితే క్లోజ్ చేసేయండి. తర్వాత కూల్ అయ్యాక ఛార్జింగ్ అయితే మళ్ళీ పెట్టండి. సో ఈ ఛార్జింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొబైల్ హీట్ అనమాట. ఆల్రైట్ 1 అవర్ అండ్ 10 మినిట్స్ తర్వాత 67% అయితే ఛార్జ్ అయిందనమాట. నేను ఇప్పటి నుంచి మీకు ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అయిందని దాన్ని మాత్రమే చెప్తాను.
ఇక 1 అవర్ 20 మినిట్స్ తర్వాత 78% అయితే ఛార్జ్ అయింది. నేను ఈవెన్ టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను. ఆల్మోస్ట్ 40.6 డిగ్రీ సెల్సియస్ అయితే టచ్ అవుతుంది. ఇంకా 1 అవర్ 30 మినిట్స్ తర్వాత 81% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఛార్జింగ్ స్పీడ్ అనేది డిక్లైన్ అయితే అయిపోతుంది. ఈవెన్ నేను ఆఫ్టర్ 1 అవర్ 40 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. స్టిల్ ఇది 81%లోనే ఉందనమాట. ఇది ఫస్ట్ టైం నేను టెస్టింగ్ చేసిన మొబైల్ ఫోన్స్‌లో అంటే ఛార్జింగ్ ఈవెన్ 10 మినిట్స్ తర్వాత కూడా సేమ్ స్టిల్ అలానే ఉండడం అనేది. ఇంకా 1 అవర్ 50 మినిట్స్ తర్వాత 85% అయితే ఛార్జ్ అయింది. ఇంక ఇప్పటి నుంచి 100% ఛార్జ్ అవ్వాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. అది ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో 2 అవర్స్ తర్వాత 87% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇంకొక రికార్డ్ కూడా అయితే బ్రేక్ చేసింది ఈ మొబైల్ అనేది. ఇది ఫస్ట్ మొబైల్ నా ఛార్జింగ్ టెస్ట్ వీడియోలో లైక్ 2 అవర్స్ మార్క్ దాటినా కూడా 90% ఇంకా టచ్ అవ్వకుండా ఉండేది. బట్ చెప్పాను కదా, ఇది ఒక 8 ఇయర్ ఓల్డ్ మొబైల్ ఫోన్. సో మనం దీనికి కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఇవ్వచ్చు. సో 2 అవర్స్ అండ్ 10 మినిట్స్ తర్వాత 90% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇంకా ఫైనల్‌గా 2 అవర్స్ అండ్ 35 మినిట్స్ తర్వాత 100% అయితే ఛార్జ్ అయింది. సో ఇది చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంది ఛార్జ్ అవ్వడానికి మొబైల్ ఫోన్. అది కూడా మనం ప్రెజెంట్ డేలో ఉన్న మొబైల్ ఫోన్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకొకటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది త్రూ వైర్ ఛార్జింగ్ టెస్ట్ అనమాట. ఒకవేళ నేను వైర్‌లెస్ ద్వారా ఛార్జింగ్ టెస్ట్ చేశానంటే ఇది మరికొంత ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను టైమింగ్ పరంగా అంటే ఎంత టైం అని. సో ఇదనమాట ఈ 8 ఇయర్ ఓల్డ్ ఐఫోన్ ఛార్జింగ్ టెస్ట్ ఈ సంవత్సరంలో. అండ్ మీరు ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే చూడొచ్చు ఈ మొబైల్ గురించి. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేశాను.